ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జమ్మూలో వరద దారుణంగా ఉంది. గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఊరేదో ఏరేదో కనిపించడం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద చేరింది. మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కరెంటు కూడా లేదు. పిల్లలు, వృద్ధులు నరకం అనుభవించారు. సాయం కోసం డాబాలపైకి ఎక్కి ఎదురు చూస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇళ్లలో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఓవైపు కొండ చర్యలు, మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ హిమాచల్ను గజగజ వణికిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాని ఉపనదులు ఉప్పొంగి పారుతున్నాయి. అన్ని డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగిపోయాయి, బ్రిడ్జులు కొట్టుకుపోయాయి. నది పక్కనే ఉన్న హోటళ్లు, ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. వరద ఉధృతికి మనాలి జిల్లాలోని వశిష్ఠ చౌక్ దగ్గర నేషనల్ హైవే సైతం కొట్టుకుపోయింది. గ్రీన్ ట్యాక్స్ ఆలు గ్రౌండ్ దగ్గర వరద ముంచెత్తింది. దీంతో షాపుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. బియాస్ నది ఉధృతికి ఓ రెస్టారెంట్ కూడా ధ్వంసమైంది. రెస్టారెంట్ భాగం మొత్తం వరదలో కొట్టుకుపోగా జస్ట్ ముందు కూడా మాత్రమే మిగిలింది. వరద ఉధృతి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అయితే అధికారులు ముందే అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.